హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఎండుమిర్చితోటి వాళ్ళ టేస్ట్ అయిన పొడి చేస్తున్నాను చూడండి. 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక నిమ్మకాయ అంతా ఏమో చింతపండు తీసుకోవాలి. 2 స్పూన్స్ ఏమో మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ నువ్వులు, హాఫ్ కప్ ఏమో పుట్నాలు, కరివేపాకు ఒక బౌలు, ఎల్లిపాయ ఒకటి, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకోవాలండి. స్టవ్ ముట్టించుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అందులో పోసుకొని మినప్పప్పు, అందులో శనగపప్పు వేసుకోవాలి. కలిపి వేయించుకోవాలి బాగా. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటుంది ఏదైనా పొడికి. బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. అట్లా అయిన తర్వాత తీసేసేయాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ధనియాలు, జీలకర్ర 2 కలిపి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. చిటపటలు ఆడాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అవి కూడా ప్లేట్లో పోసుకోవాలి. మళ్ళీ అందులో చూడండి అట్లా బ్రౌన్ కలర్ రావాలి. అందులో తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు పోసుకున్న తర్వాత అవి చిటపటలు ఆడాలండి. ఊరికనే వేగిపోతాయి. అందుకనే అవి వేరేగా వేయించుతున్నాను అనమాట. చూడండి ఎట్లా చిటపట అంటుంది. అట్లా అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు అవి కూడా ఏం చేయాలి, తీసి ప్లేట్లో పోసుకోవాలి. అన్నీ కలిపి ఒకటే ప్లేట్లో పోయాలి. మళ్ళీ కరివేపాకు, దాంట్లో చింతపండు వేసుకోవాలి. కరివేపాకు ఎంత తడిపోవాలి, చింతపండు తడి కూడా పోయి కొంచెం గట్టిపడ్డ తర్వాత ఆ పచ్చి అంతా పోవాలండి. ఆ పచ్చి అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. చింతపండు అట్లా వేయించుకుంటేనే అప్పుడు నిలవ ఉంటుంది పొడి చేసుకుంటే. ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. లాస్ట్లో ఇట్లా మంచిగా వేయించుకోవాలండి. ఇది కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇట్లా వేయించుతూనే ఉండాలి. చూడండి వేయించుకుంటూనే ఉండాలి. అట్లా బాగా వేయించే దాంట్లోనే ఉంటుందండి. మనం వేయించుకున్న దాంట్లోనే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా చూడండి కొంచెం మంచి కలర్ రావాలి. ఇట్లా బ్రౌన్ కలర్ లాగా వెళ్ళిపోయి ఇవన్నీ ఎట్లా వేయించుకున్నామో అట్లా ఇది కూడా బాగా వేగాలి నూనెలో. వేయించుతూనే ఉంటే అప్పుడు టేస్ట్ వస్తుందండి. ఎంత మనం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అవన్నీ ఎట్లా వేయించుకున్నామో ఇది కూడా వేయించుకోవాలి. చూడండి అట్లా ఉండాలి కలరు. అంతకుముందు అసలు తీయకూడదు. ఈ కలర్ వచ్చిన తర్వాతనే మనం తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకున్నవన్నీ దాంట్లో వేసేయాలి. చూడండి అంతా కలుపుకోవాలి. చూడండి అట్లా కలర్ అట్లా ఉండాలి. చూడండి ఎట్లా ఉందో కలర్ ఉంది కదండి, బాగుంది కదా. దాంట్లో ఆ వేడిగా ఉన్నప్పుడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ అందులోనే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇంత వేసుకున్నాను. మీకు ఎంత సరిపడా సాల్ట్ అవసరం అంత వేసేసుకోండి. చూసుకొని మీరు వేసుకోండి. మీరు ఇంట్లో మీరు ఎంత తినగలుగుతారో అంత దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసాను. ఆ పొడి అంతా ఇట్లా గ్రైండ్ చేశాను చూడండి. ఇట్లా గ్రైండ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇప్పుడు పుట్నాలు వేసుకోవాలి. లాస్ట్లో పుట్నాలు దాంట్లో ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి లాస్ట్లో. ఇప్పుడు చూడండి భలే టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి అయితే. ఎందుకంటే నువ్వులు మనం పుట్నాలు అన్నీ కలిపేసుకుంటున్నాం కదా. నువ్వులు కూడా మన ఒంటికి మంచిది, కాల్షియం ఉంటుంది. అందుకని అన్ని నువ్వులు ఇవన్నీ వేసి చేస్తున్నాను.
మీరు దీంట్లో అన్నంలో కలుపుకున్న ఇడ్లీలకు కానీ దోశలకు కానీ ఎందులో వేసుకున్నా బాగుంటుందండి. మీరు చేసి చూడండి మీరు. ఓకే అండి, మళ్ళీ వేరొక వంటతోటి మళ్ళీ కలుస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.